వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? ఇంకా మార్నింగ్ టిఫిన్ డ్యూటీస్ అండి. ఈరోజైతే నిన్న ఇడ్లీ పిండి పట్టాను కదా, ఇంకా అందులో మైదా పిండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం తరుగు వేసి బోండా చేశాను అనమాట. అందరికీ బాగా నచ్చింది. ఇంకా లాస్ట్లో నేను తినేసాను. మా పాపకు కూడా నచ్చాయి తిన్నది. అండ్ ఇక్కడి నుంచి అయితే మా హస్బెండ్కి చిన్న పని ఉంది, బయటికి వెళ్దామంటే వెళ్ళాము. ఇక్కడ చెట్లు ఎంత బాగున్నాయి అంటే నాకు అక్కడ ఉన్నంతసేపు అసలు టైమే తెలియలేదు. చాలాసేపు ఉన్నా కానీ నాకు కొంచెం సేపే అనిపించింది. అన్నీ అయితే వీడియో తీశాను. అండ్ మీరు నమ్ముతారా ఇది ఒక హాస్పిటల్ అంటే? ఎస్ అండి, ఎంత బాగుందో కదా. హాస్పిటల్ లోపల ఇన్ని చెట్లు పెంచారు, ఎంత గ్రీనరీ, చాలా బాగుంది. మా హస్బెండ్ ఏదో అకౌంట్కి సంబంధించిన పేపర్స్ తీసుకోవాలంటే వచ్చాం, కానీ నాకైతే ఫుల్ టైం పాస్ అయింది. చెట్లు చూసుకున్నాను. ఒక ఎల్లో కలర్ మందారం చెట్టు ఉంది అక్కడ, అసలు ఎంత బాగుందో. నేనైతే దాన్ని కూడా వీడియో తీశాను, మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తా చూడండి. అసలు నేను ఎప్పుడు చూడలేదండి ఎల్లో మందారం, అది కూడా ఇలాంటి ముద్ద మందారాన్ని అయితే ఎప్పుడు చూడలేదు. అసలు నాకేమనిపించిందంటే ఒక కొమ్మ వాళ్ళని అడిగేసి కోసుకొచ్చి ఇంట్లో వేసేద్దాం అనుకున్నా, బట్ బాగోదు కదా. వాళ్ళు చెట్లని అంత ప్రేమగా చూసుకుంటున్నారు, ఇంకా అలా అడిగి తీసుకోవడం ఎందుకులే అని తీసుకోలేదు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము మిఠాయి పొట్లానికి వచ్చాం. ఇక్కడ మ్యాంగోస్ చాలా బాగుంటుంది. పాపకి అది తినిపిద్దామని వచ్చాం, కానీ అదైతే లేదు. ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి, వాటన్నిటిని వీడియో తీస్తూ నేను చాలాసేపు వాటితో అయితే ఆడుకున్నాను. పిల్లలకి ఎన్ని రకాల ఐటమ్సో కదండి, క్యాండీస్, వాటితోనే బొమ్మలు కూడా వచ్చేస్తున్నాయి. మా ఐషుకి ఏదన్నా తీసుకుందామని చెప్పి అవన్నీ చూశాను, బట్ మా హస్బెండ్ అయితే ఉన్న వాటితోనే ఐషు ఆడట్లేదు కదా, వద్దు అన్నారు. అండ్ ఇక్కడ స్వీట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మోతీచూర్ లడ్డు అయితే నా ఫేవరెట్, చాలా బాగుంటుంది. ఎప్పుడు వెళ్ళినా తినకుండా అయితే అస్సలు రాను. ఇంకా అది ఉంది ఇది లేదు అనేది ఏముంది చెప్పండి, అన్ని రకాలు దొరుకుతాయి. స్వీట్స్, స్నాక్స్, గిఫ్ట్ ఐటమ్స్, పిల్లలకు సంబంధించిన బొమ్మలు కానీ, క్యాండీస్ కానీ, డ్రై ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. ఇంకా ఈ డక్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ దీంతో పాటు ఈ మంకీ చూడండి, అది భలేగా సౌండ్ చేస్తుంది జస్ట్ వెనకాల ఇలా ఇలా అంటుంటే. ఇదైనా తీసుకుందాం అనుకున్న ఐషుకి, బట్ ఐషుని తీసుకొని వెళ్ళి తనకి ఏది నచ్చితే అది కొందాంలే అని ఆగాను. ఇక్కడ ఐటమ్స్ కాస్ట్లీ అనే కానీ క్వాలిటీ చాలా బాగుంటాయండి. అసలు టేస్ట్ అయితే నెంబర్ 1, అసలు నాకు చాలా ఇష్టం. ఈ వ్యాన్ చూసారా, ఆ వ్యాన్లో క్యాండీస్ ఉన్నాయి. క్యాండీస్ అన్నీ అయిపోయాక వాటర్ ఫిల్ చేసి దానికి ఇలా ఇలా అంటే వాటర్ కూడా వచ్చేలాగా ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఏదో మ్యాజిక్ పాప్స్ అట, ఇవి చూస్తే నాకు చిన్నప్పుడు ఏదో కొనుక్కునే వాళ్ళు, అది ట్రిగర్ అవుతుంది కానీ చెప్పడానికి రావట్లేదు. అండ్ ఇక్కడ చూసారా బిస్కెట్స్ బాగుంటాయి. ఇదైతే ఎగ్ బిస్కెట్స్, పేరుకి ఎగ్ బిస్కెట్స్, బట్ ఎగ్ అయితే ఉండదు అనుకుంటా, లేదా ఉండొచ్చేమో, కానీ కేక్ లాగా ఉంటుంది, తింటే చాలా బాగుంటుంది. నా ఫేవరెట్, నేను ఎప్పుడు వచ్చినా ఇవైతే తీసుకుంటాను. మేము వెజిటేరియన్స్, ప్యూర్ వెజిటేరియన్స్, కానీ ఈ బిస్కెట్స్ అయితే మాత్రం తింటాను, చాలా బాగుంటాయి. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుందాం అనుకున్నా, కానీ ఇంట్లో ఉన్నాయి. అండ్ నట్స్ మిక్స్ తెచ్చుకున్నా కదా, అవి తిందామని అయితే ఇంకా తీసుకోలేదు. ఇక్కడ ఇంకా ప్యాషన్ డిలైట్ అని ఉంటుంది, మా అక్కకి చాలా ఇష్టం. మేము ఎప్పుడు వచ్చినా తీసుకొని వెళ్ళే వాళ్ళం. మా తమ్ముడికి కూడా చాలా నచ్చింది. అది మేము ఫస్ట్ అయితే బాగానే దొరికేది, కానీ ఇంకెప్పుడు వచ్చినా అవైలబిలిటీలో ఉండకపోయేది. ఇంకా దాన్ని అడిగి అడిగి చిరాకు వచ్చి అది ఎలా చేయాలో చూసి నేనే ట్రై చేశాను, చాలా సూపర్గా వచ్చింది. అండ్ ఇప్పుడైతే మ్యాంగోజా కోసం వచ్చాం కదా, అది కూడా లేదు. ఇది చూసారా, స్నాక్ బాక్స్ లాగా థాలీ లాగా పెట్టారు, నాకు భలేగా నచ్చింది, భలేగా ఉంది. ఏదైనా స్నాక్ పార్టీ లాగా పెట్టుకున్నప్పుడు బాగుంటుంది. అండ్ మేము ఎప్పుడైతే దేనికోసం వస్తామో అది ఖచ్చితంగా ఇక్కడ ఉండదండి. ఈరోజు మ్యాంగోజా కోసం వచ్చాం, అది కూడా లేదు. సరేలే స్టోర్ అంతా చూసినట్టు ఉంటుందని ఒకసారి చూసేసి నాకు ఇష్టమైన స్వీట్ తినేసి ఇంకా బయటికి వెళ్ళిపోయాము. మేము ఇంకా వెళ్తున్నాం కదా, అప్పుడే నాకు అనిపించింది అత్తయ్యకి 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకుందామని, మోడల్లో ఏమైనా తీసుకుందామని అటు తిప్పండి అంటే మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇలా బండి మీద వెళ్ళేటప్పుడు రోడ్ అంతా ఇలా వీడియో తీయడం నాకు ఇష్టమని, అందుకనే ఇక్కడ వీడియో తీస్తున్నాను. కొంచెం ఈ వీడియో అయితే లెందీగానే ఉంటుంది, మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించకపోయినా మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేయచ్చు. డైలీ వ్లాగ్స్ అంటే ఇలానే ఉంటాయి కదా, కొంతమందికి ఇలాంటి వ్లాగ్స్ కూడా బాగానే నచ్చుతాయి. అలాంటి వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ జడ చూసారా, మగ్గం జడ నాకు చాలా నచ్చింది. అండ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఐటెక్స్లో స్టిక్కర్స్ తీసుకున్నాను, ఇంకా అయితే ఏం తీసుకోలేదు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసాము.
ఇంటికి వచ్చేస్తున్నప్పుడు కూడా నేను అలా బండి మీద వచ్చేటప్పుడు నాకు పాటలు పాడుకుంటూ రావడం అంటే చాలా ఇష్టం. నేను పాడుతూ ఉంటాను, బట్ వీడియోలో పెడితే బాగోదు కాబట్టి అదంతా మ్యూట్ చేస్తాను. మీలో ఎవరికైనా ఈ అలవాటు ఉందా, బండి మీద వెళ్ళేటప్పుడు పాటలు పాడే అలవాటు? మీకు నచ్చితే చెప్పండి, నేను అప్పుడప్పుడు పాటలు పాడి కూడా పెడతాను. అండ్ దసరా ఫెస్టివల్ వచ్చేసింది. బతుకమ్మ అంటేనే తెలంగాణ ఫేమస్ కదా. అసలు రోడ్లు మొత్తం కలర్ఫుల్ పూలతోటి నిండిపోయాయి. అసలు ఎంత బాగున్నాయో అసలు. నేనైతే వాటిని చూస్తూ కొన్ని అయితే వీడియో తీయడం కూడా మర్చిపోయాను. కొంచెం తీశాను, అక్కడ ఎక్కువ క్రౌడ్ లేరు, బట్ దానికి ముందైతే సూపర్గా ఉన్నాయండి పూలైతే. అండ్ ఈ కోర్టు రూట్ అయితే ఇంతకుముందు ఎంత ఖాళీగా ఉండేది, ఇప్పుడు అంత బిజీ మార్కెట్ అయిపోయింది. అసలు నాకైతే నమ్మబుద్దే కావట్లేదు, అప్పుడైతే ఎంత ఖాళీగా ఉండేది. మా అక్క నేను ఇక్కడే వర్క్ చేసేవాళ్ళం. అప్పుడు సుగంధి సోడా తాగేవాళ్ళం. సమ్మర్లో బాగా తాగేవాళ్ళం. ఇట్లా బయటికి రాగానే అక్కడే ఉండేది సుగంధి సోడా బండి. ఎంత బాగుండేదో అసలు. నాకు అవన్నీ గుర్తొచ్చాయి. మా అక్క స్కూటీ మీద మంచిగా వెళ్ళే వాళ్ళం, వచ్చేవాళ్ళం. ఇంకా అక్కడి నుంచి షాపింగ్ అయినా ఏదైనా మా అక్క, నేను, నాని కలిసి షాపింగ్కి వెళ్ళేవాళ్ళం. అవన్నీ గుర్తొచ్చాయి. అండ్ ఇక్కడ అసలు ఈ కూరగాయల షాప్ ఎప్పుడు పెట్టారో అసలు మొన్న కూడా లేదండి. నేను అదొకటి డిస్కవర్ చేశాను. అండ్ నేను ఇక్కడ ఒక పాట పాడాను. ఆ పాట ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ నేను ఇక్కడ అనుకుంటూ వస్తున్నాను, మన అత్తయ్యకి చెప్పకుండా తెచ్చాం కదా, అత్తయ్య ఎలా ఫీల్ అవుతారనేది నేను వీడియో తీస్తాను అని. ఇంకా వెళ్ళగానే మా హస్బెండ్ అయితే మమ్మీ నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చానని చెప్పి చూపించారు. మా అత్తయ్యకి అయితే బాగా నచ్చాయి, డిజైన్ చాలా బాగుంది అని చెప్పారు. మనం తెచ్చేది చిన్న వస్తువా పెద్ద వస్తువా అని కాదు, అవతల వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారనేది ముఖ్యం. మా అత్తయ్యకి అయితే బాగా నచ్చాయట, డిజైన్ బాగుంది అన్నారు. మా అత్తయ్య గాజులు ఐశ్వీ ట్యాప్కి లాగి వాటితో ఆడుతుందండి, అవి పాడు చేసింది. అందుకనే ఇంకా ఇలా వేరేవి తీసుకొని వచ్చాము. మేము బయటికి వెళ్ళినప్పుడు ఐశ్వీ అయితే నిద్రపోయింది, అందుకని ఐశ్వీని తీసుకొని వెళ్ళలేదు. ఇప్పుడు ఈ కొత్త గాజులు వేసుకున్న ఐశ్వీ వెంటనే వచ్చి వీటిని లాగుతూ ఉంటుంది, చూడాలి. నేను మొన్న చెప్పాను కదా కీ కనపడలేదు అని, ఇంకా సెకండ్ కీ అయితే దొరికింది ఎట్ లాస్ట్. ఇంకా ఇదైతే పోకూడదని ఇక్కడ వెంటనే తగిలిచ్చేసాము. చాలా బాగున్నాయి నాన్న, చాలా బాగున్నాయి, చాలా హ్యాపీగా. నేను మా అత్తయ్యని వీడియో తీసుకుంటున్న అత్తయ్య మీకు ఎలా నచ్చిందో చెప్పండి అని అడిగితే మళ్ళీ అలా చెప్పారనమాట. ఇంకా మా ఐషు ప్లే టైం, ఆమె లేచి వచ్చింది. ఇంకా రాగానే అందరం ఆమెను చూసి క్లాప్స్ కొట్టాలన్నమాట. ఏదైనా చేసినా వెంటనే క్లాప్స్ కొడితే మా ఐషుకి బాగా ఇష్టం. అదే చెప్తుంది చూసారా, మనం ఎవరెవరం క్లాప్స్ కొట్టామా లేదా అనేది కూడా ఐషు చూసుకుంటుంది, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూసుకుంటుంది. ఇంకా ఐషుతోటి కొంచెం టైం స్పెండ్ చేశాక మేమైతే ఇంకా ఈవినింగ్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము. ఈరోజు అమావాస్య కదా, మా అక్క వాళ్ళ గుళ్ళోకి చాలా కూరగాయలు వచ్చినాయి. తను చాలా కూరగాయలు వచ్చినాయి, వచ్చి తీసుకెళ్ళండి అని కాల్ చేసింది అనమాట. ఇంకా టీ పెట్టేసి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ చూసారు కదా, నేను ఫస్ట్ ఏదో పెళ్ళి బ్యాండ్ మేళం లాగా వస్తుంది ఏంటని చూడడానికి వెళ్ళాను. ఇలా దసరా ఫెస్టివల్ అని జేసీ మాల్ వాళ్ళు ఇలా ప్లాన్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. పెళ్లి కూతుర్ని మనం ఊరేగింపులో తీసుకెళ్తాం కదా, ఆ మోడల్లో తీసుకెళ్తున్నారు. నాకు ఎందుకు నచ్చింది అంటే, ఇలా మన రిక్షా వాళ్ళకు కూడా ఏదో ఒక ఉపాధి కల్పించినట్టు వాళ్ళు అలా ప్లాన్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది, అందుకనే వీడియో తీశాను. అండ్ మేము ఇంకా స్టార్ట్ అయిపోయి మా హస్బెండ్ పడుకున్నారని చెప్పేసి ఆటో బుక్ చేసుకున్నాను. అప్పుడు దాకా వాతావరణం చాలా బాగుంది. ఇట్లా జస్ట్ ఆటో వచ్చిందని కిందకు వచ్చానో లేదో పెద్ద పెద్ద గాలి దుమ్ములండి కింద. అసలు మార్నింగ్ నుంచి వెదర్ అట్లా క్లౌడీగా ఉంది, వర్షం పడదులే అనుకున్నాను. చిన్న చిన్న చినుకులు పడుతుంటే ఇంకా ఆటో అతన్ని లోపలికి రమ్మన్నాను. అపార్ట్మెంట్ లోపలికి వచ్చేసి ఇట్లా ఫ్లెక్సీ కూడా ఎటు నుంచి వర్షం పడకుండా సెట్ చేసుకున్నారు. మేము అలా ఎక్కి కూర్చున్నాం. ఆటో స్టార్ట్ అయిందో లేదో పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అసలు ఆ గాలికి వర్షం అయితే ఫోర్స్గా కొట్టేస్తుంది. ఇంకా నేను చెప్పేశాను, లేదు రిటర్న్ దింపేసేయండి, మమ్మల్ని అదే ప్లేస్లో దించేయండి, నేను బుక్ చేశాను కదా ఆ అమౌంట్ కూడా మీకు ఇచ్చేస్తానని చెప్పాను. మన వల్ల వాళ్ళ టైం వేస్ట్ అవ్వడం ఎందుకు, అందుకని నేను బుకింగ్ అమౌంట్ వరకు ఇచ్చేసాను అనమాట. ఇంకా ఎలా అయితే వెళ్ళానో 2 minutesలో మళ్ళీ అలానే ఇంటికి వచ్చేసాను. వీళ్ళు అదే అనుకుంటున్నారు, ఇంత పెద్ద వర్షం పడింది ఎలా వెళ్తున్నారో ఏంటో అనుకునే లోపు నేను వెనక్కి వచ్చేసాను. ఇంకా రాగానే మా పాప చూడండి ఎందుకు అలా చేస్తుంది, దాంతరకు అదే వచ్చి దండం పెట్టింది. నిలబడి ఉండగానే వచ్చి దండం పెట్టేస్తుంది. లేదమ్మా ఇంకా అలా వద్దులే అని చెప్పేశాను. వర్షంలో తడిచాం కదా, అందుకని కొంచెంసేపు అలా ఉంచేసి మళ్ళీ డ్రెస్ మార్చాను. ఇంకా బయటికి వెళ్తున్నాము, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని. మళ్ళీ స్టార్ట్ అయ్యామో లేదో మళ్ళీ వర్షం పడింది, బట్ అంత పెద్ద వర్షం కాదు, చిన్న చిన్న చినుకులే. సరే ఎలాగో స్టార్ట్ అయ్యాం కదా అని చెప్పేసి వెళ్తూ
చాట్ విలేజ్లో ఆగాము. చాట్ విలేజ్లో ఐటమ్స్ చాలా బాగుంటాయి. మా దగ్గర ట్రాన్స్ఫార్మర్ పేలింది, అందుకనే కరెంట్ లేదు. బట్ రీఛార్జబుల్ లైట్స్ ఉన్నాయి అనుకుంటా ఇక్కడ. అండ్ దహీపూరి అయితే ఫస్ట్ ఆర్డర్ చేసాము. ఎంత బాగుందో అసలు, నాకు చాలా నచ్చింది. మళ్ళీ చెప్దాం అనుకున్నా కానీ అప్పటికే చోలే భటోరే ఆర్డర్ చేసామని ఆగాను. చోలే భటోరే బాగానే ఉంది, బట్ అది కర్రీ కట్లెట్తో చేశారు కాబట్టి నాకు అంత టేస్టీగా అనిపించలేదు. దహీపూరి మాత్రం చాలా బాగుంది. అండ్ అక్కడ కొంచెం సేపు మా పాప వాళ్ళందరికీ హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్తూ టైంపాస్ చేసింది. అండ్ ఇంకా అక్కడి నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. మేము వెళ్ళడమే ఫస్ట్ మాకు ఎదురైన వ్యక్తి ద గ్రేట్ సాత్విక. చాలా డేస్ అయిపోయింది సాత్వికతో మాట్లాడి. అలా కలిసింది. ఇంకా మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇక రాగానే మా ఐశ్వర్యను పండు ఆటలు స్టార్ట్ అయ్యాయి. మా అక్క చాలా కూరగాయలు ఉన్నాయి, అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇట్లా ఏవేవి సపరేట్ చేసి పెట్టిందనమాట. ఇంకా కొత్త చెప్పులు కొనుక్కుందట. చెప్పులు చూడంగానే మా ఐశ్వర్య ఆగుతుందా, వెంటనే వేసేసుకుంటుంది. నేనైతే ఇక్కడ కూరగాయలు కూరగాయలు అని అమ్ముతున్నాను ఫన్నీగా. నేను ఆ పాట పాడంగానే మా ఐశ్వర్య వెంటనే ఇట్లా తలకాయ ఊపుతుంది. అందుకని ఆమెకు ఒక బీరకాయ ఇచ్చాను, నెత్తి మీద పెట్టుకొని కూరగాయలు కూరగాయలు అంటుంది. బట్ పండు అయితే లాగేశాడు. ఇంకా అక్కడంతా మెస్సీగా ఉండడం చూసిన మా ఐషు తల్లి అయితే ఊడవడం స్టార్ట్ చేసింది. అంటే నీట్గా ఊడవట్లేదు, అటు ఇటు ఇంకా ఎక్కువ మెస్సీ చేసింది. బట్ దానికి ఊడవాలి అనిపించింది కాబట్టి నేను అదైతే వీడియో తీశాను. అండ్ ఇక్కడైతే కాకరకాయను వచ్చి తిని బాగుంది అని చెప్తుంది. ఇంకా ఇంటికి వచ్చేసాము. అన్నీ చూసారా ఎన్ని రకాల కూరగాయలు ఇచ్చిందో మా అక్క. ఎప్పుడైనా సరే కూరగాయలు ఎక్కువగా వచ్చినప్పుడు మా అక్క మాకు మా అమ్మ వాళ్ళకి అండ్ అక్కడ ఇంకా కొంతమందికి అందరికీ ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వీడియోస్